హలో అండి. మీకు పేపర్ చదివే అలవాటు ఉంటే ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చిన ఒక వార్త మీ అందరినీ కూడా ఆకర్షించి ఉంటుంది. పేపర్ చదివిన వాళ్ళందరూ కూడా ఆ వార్త ఖచ్చితంగా చదివి ఉంటారు. ఆ వార్త వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వార్త. తన దగ్గర పనిచేసే డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన కేసులో అనంతబాబు జైల్లో ఉన్నాడు. హత్య కేసులో బెయిల్ వచ్చింది. అయితే ఆ తర్వాత సాక్షులను బెదిరించిన కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి మళ్ళీ జైలు పాలయ్యాడు. అప్పటి నుంచి జైల్లో ప్రత్యేక సౌకర్యాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, కానీ పని అవ్వలేదు. ఇప్పుడు తాజాగా తనకి గ్యాస్ట్రిక్ సమస్య, వెన్నునొప్పి ఉన్నాయని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టులో పిటిషన్ వేశాడు. దాని మీద కోర్టు అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఆ సమస్యలు నయం అవడానికి ఏం చేయాలో నివేదిక ఇవ్వాలని కాకినాడ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వైద్యులను ఆదేశించింది. వాళ్ళు కోర్టుకి ఇచ్చిన నివేదిక చూస్తే ఆశ్చర్యపోతాం అందరం. ఆ నివేదికనే ఇవాళ అన్ని పత్రికల్లో కూడా ప్రచురించారు. ఆ నివేదిక చూస్తే ఇంటికంటే జైలే పదిలం అనిపిస్తుంది. అనంతబాబుకి వాళ్ళు సిఫార్సు చేసిన ఆహారం రోజు తినే అదృష్టం ఈ దేశంలో 300 మంది ప్రజలకు ఉండదు అనటంలో ఎలాంటి సందేహం లేదు. కాకినాడ జీజీహెచ్ వైద్యుల బృందం రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జికి సమర్పించిన నివేదికలో ఆయనకు రోజుకి 2400 నుంచి 2500 హై క్యాలరీ ఫుడ్ ఇవ్వాలి, 80 గ్రాముల ప్రోటీన్ డైట్ అంటే చికెను, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇవ్వాలి. అలాగే ఆయన పడుకోవడానికి గట్టి పరుపు, ఆ మెడనొప్పి రాకుండా దానికి సరిపోయే దిండు ఇవ్వాలని సిఫార్సు చేశారు. అల్పాహారం కింద ఉదయాన్నే ఇడ్లీ, పాలు, ఉడకబెట్టిన గుడ్డు, తర్వాత లంచ్లోకి మధ్యాహ్న భోజనంలోకి అన్నం, కూర, పప్పు, మజ్జిగ, మళ్ళీ గుడ్డు, అరటిపండు, సాయంత్రం స్నాక్స్కేమో పల్లీ పట్టి మళ్ళీ ఒక గ్లాస్ పాలు, రాత్రికి భోజనం డిన్నర్ ఏంటంటే అన్నం, కూర, పప్పు, బటర్ మిల్క్, గుడ్డు మళ్ళీ మూడోసారి. సో ఈ విధమైన డైట్ చెప్పారు. వైద్యుల సూచనలు అమలు చేయడానికి మీకు సాధ్యం అవుతుందా, సాధ్యాసాధ్యాల మీద ఒక నివేదిక ఇవ్వండి న్యాయమూర్తి జైలు సిబ్బందిని ఆదేశించారు. అయితే ఇక్కడ ఇంకో వార్త వినిపిస్తూ ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబుకి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించలేదని చెప్తున్నారు. బ్లడ్ టెస్టుల దగ్గర నుంచి వైద్య పరీక్షలు అంటే ఊరికే వచ్చేసి ఇదిగో ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, ఇవి తింటే తగ్గుతుందని చెప్తే కుదరదు. బ్లడ్ టెస్టుల దగ్గర నుంచి ఫుల్ బాడీ చెకప్ చేయాలి. అది చేయలేదంటున్నారు. సాధారణంగా మనం చేయించుకుంటాం 6 నెలలకు, సంవత్సరానికి అవసరాన్ని బట్టి ఆ విధంగా చేయాలి. కానీ అవేం చేయకుండా నిందితుడికి ఈ సమస్యలు ఉన్నాయి అంటున్నాడు కాబట్టి ఈ డైట్ ఇవ్వండి అన్నట్టుగా నివేదిక ఇచ్చారని చెప్తున్నారు. ఒక ఖైదీకి రిమాండ్ విధించిన తర్వాత జైలుకి తీసుకెళ్ళగానే లోపలికి తీసుకెళ్ళేటప్పుడు అన్ని పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షల్లో అనంతబాబుకి ఎలాంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించలేదు. కానీ ఇప్పుడు మాత్రం వైద్యులు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో సిఫార్సులు చూస్తూ ఉంటే జైలు నిబంధనల పుస్తకాన్ని పక్కన పెట్టి ఏదైనా లగ్జరీ రిసార్ట్ మెనూ కార్డుని కాపీ కొట్టారా అన్నట్టు ఉంది ఆ నివేదిక. సాధారణంగా నిరుపేద ఖైదీలకు జైల్లో సుస్థి చేస్తే ఏ పారాసెటమాలో లేకపోతే ఇలాంటివి డోలోలో ఇచ్చి చేతులు దులుపుకునే వ్యవస్థ ఉంది. అదే డబ్బున్నోళ్ళు, పవర్ఫుల్ పొలిటీషియన్లు అయితే రాజమర్యాదలు చేయడానికి ఇలాంటి సిఫార్సులు చేస్తూ ఉంటారు. అనంతబాబు ఒక మర్డర్ కేసులో ఉన్నాడు. ఆ తర్వాత ఆ కేసులో సాక్షులను బెదిరించి దొరికిపోయిన కేసులో కూడా ఉన్నారు. అలాంటి వాడికి ఇలాంటి సహకారం అందటం వెనక ఆ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.